plenty of food. When he raised from bed, he was still hungry. His soul not satisfied, his hunger not satisfied. When he drinks lots of water in the dream, when he raised from bed, he was still longing to thrive, longing to drink because of a deep thirsty, heavy laden, dried body. ఇంకా ఫెయింట్ అయిపోతూ ఉన్నారు. Behold, he is faint because of lack of food, lack of fluids, water. So shall the multitude of all the nations be, and that fight against Mount Zion. ఆకలి గొన్నవాడు కలలో తిని నిద్ర లేచి ఆకలి తీరక ఉన్నట్టు మళ్ళీ మీద పడుతున్నారు ఇశ్రాయేల్ వారి మీద. మళ్ళీ దాహము తీరక రక్త దాహము కొరకాయి మళ్ళీ యుద్ధ వేరుని మ్రోగిస్తూ ఉన్నారు. ఆ విధంగా భయంకరమైన దండులు దిగనున్నాయి. ఆలోచన చేయండి. భయంకరమైన రోజులు, యుద్ధాలు జరుగుతాయని 2000 సంవత్సరాల ముందే చెప్పి ఉన్నారు, కానీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మనము కళ్ళారా మల్టీమీడియా ద్వారా చూస్తున్నాము, కొంతమంది అనుభవిస్తున్నారు. అందువల్ల జనులారా తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి. గుడ్డి వారగుడి, కండ్లు ఏమీ చూడలేని స్థితిలో గుడ్డివారుగా ఉండండి, అదే బెటర్. ఈ యుద్ధాలు, ఈ రక్తభూమి చూడలేరు, ఈ అగ్నిహోత్రాలు చూడలేరు. గుడ్డివారవండి. ద్రాక్ష రసము లేక వారు మత్తులై ఉన్నారు, మద్యపానం లేకనే తూలిపోతున్నారు. ఎందుకనగా వారికి రక్తదాహం తీరలేదు.